అద్వైత సాధన. ఏనాటికైనా వదిలిపెట్టిపోవలసిన శరీరంతో నిన్ను నువ్వు గుర్తించుకోకు. క్షణక్షణం శరీరం, మనసు లేనట్టుగా ఉండు. అన్నిటినీ ఎలా ఉంటే అలా స్వీకరించినప్పుడు అది నిన్ను నీ అసలైన ఆత్మతత్వంలో ఉండేలా చేస్తుంది. కొద్దిపాటి నిరోధం ఉన్నా అది నిన్ను కిందకు లాగేస్తుంది. సాధకుడు అవమానాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, ఇంకా వాటి వల్ల కలిగే దుఃఖాన్ని ప్రతిఘటించకూడదు. ఎందుకంటే ప్రతిఘటించడం వ్యక్తి స్వభావం, నిర్లిప్తంగా చూడడం సాక్షి స్వభావం. నీ గుర్తింపుతో నిస్సంగం కలిగుండు. మనుషులు, పరిస్థితులు ఎలా ఉంటే అలా ఉండనివ్వు. ఆత్మసాధనలో ప్రశ్నించకు, ఫిర్యాదు చేయకు, తీర్పులు చెప్పకు, వాదించకు, విశ్లేషించకు, ఇంకా పట్టుబట్టకు. కేవలం నిర్లిప్తంగా చూడు. నీ మెలకువ స్థితికి కేవలం సాక్షిగా ఉండు. భగవంతునికి సంబంధించిన పని చేసినప్పుడు నువ్వు ఆయనతోనే ఉంటావు. ఆధ్యాత్మిక సాధనలో నువ్వు నేర్చుకున్నదంతా నిన్ను నీవైపే తిప్పుతుంది. నువ్వే అంతిమ లక్ష్యం. ప్రపంచం వైపు ఉన్న నీ దృష్టిని మళ్లించి మళ్ళీ మళ్ళీ నీ వైపుకు తీసుకురావడమే సాధన. భగవంతుణ్ణి ప్రేమించేవారికి తమను తాము వదులుకోవడం, ఇంకా అన్నిటినీ స్వీకరించడం అనేది తేలిగ్గా వస్తుంది. చివరికి శరణాగతి ఒక్కటే ముఖ్యమైనది. ఒక్కటై ఉన్న పరమాత్మకు వ్యక్తిత్వం యొక్క శరణాగతి, అహంకారమనే నీ అబద్ధపు గుర్తింపు యొక్క శరణాగతి. నువ్వు ఎప్పుడూ ఉన్నావు, కానీ నువ్వు చూసేవి మాత్రం ఎప్పుడూ వచ్చిపోతుంటాయి. చూడడం అనేది క్షణక్షణం జరుగుతుండాలి. నేను చూడడంలో ఉంటున్నానా లేక చేయడంలో ఉంటున్నానా అని ప్రశ్నించుకోవాలి. త్యాగమే ఓ గొప్ప దానం. నిన్ను నువ్వు పూర్తిగా వదులుకో. ఎలాగైతే బిడ్డ తల్లి ఒళ్ళో కూర్చుని తన బాధ్యత ఆమెకు అప్పచెప్పి నిశ్చింతగా ఉంటుందో, అలాగే నువ్వు భగవంతుని ఒళ్ళో కూర్చుని సంపూర్ణ శరణాగతిలో నిశ్చింతగా ఉండు. ఈ మెలకువలో తప్ప ప్రపంచమసలు లేదు, కాని ఎప్పుడూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం! నువ్వు రాజువు, కాని బిచ్చగాడిలా ప్రవర్తిస్తున్నావు. బిచ్చగాడు కావాలి అని అడుగుతాడు. అసంతృప్తి అతడి నైజం. రాజు సమృద్ధి కలిగినవాడు. సంతృప్తి అతడి నైజం. ప్రపంచం ఓ కల. కలను కలగా చూడడమే నువ్వు చేయవలసిన పని. నిన్ను నువ్వు కలకు భిన్నమైన వాడిగా గుర్తించు. ఆధ్యాత్మిక సాధనలో ఓటమే గెలుపు, కష్టమే ఔషధము, పోగొట్టుకోవడమే పొందడం, ఇవ్వడమే తీసుకోవడం. చివరికి అసలైన నీతో నువ్వు మిగలడమే నీ నిజమైన గెలుపు. ఇదంతా అబద్ధమని తెలిసినా కూడా ఇంకా ఇదెందుకు కనిపిస్తోంది? ఎందుకంటే నీ దృష్టిని అబద్ధంపైనే ఉంచుతున్నావు కాబట్టి. ఎప్పుడైతే సత్యంపైనే నీ దృష్టి నిలుస్తుందో అబద్ధం మాయమవుతుంది. ఒకడు విషయాలకు బహిర్ముఖుడై ఆత్మకు అభిముఖుడైనప్పుడు మోక్షానికి అర్హుడవుతాడు. అసలు వేరేవారంటూ ఎవ్వరూ లేరు. నీ తరపున అవతలివారి తరపున చూస్తున్నది ఒకే చైతన్యం. ఆ చైతన్యమే
అసలైన నువ్వు.